మనం కేటీఆర్ మాట్లాడి చూద్దాం ఒకసారి. సన్నాసిని కలెక్టర్గా పెట్టిండ్రు. ఎంత అహంకారం అంటే నిజంగా ఇంత దుర్మార్గం అయితే ఉండదు. ఆదిలాబాద్ పోయి పోలీసులు ఏమంటే ఏ పోలీసోడు అడ్డొచ్చినా అని చెప్పి అక్కడ ఆదిలాబాద్లో మాట్లాడతాడు. ఇందిరాపార్క్ దగ్గర ఆటో డ్రైవర్లు ధర్నా పాల్గొంటే ధర్నాలో ఈయన పిలిచినట్టుగా ఈయన పోయి మాట్లాడకపోతే సమస్య తీరినట్టుగా పోయి మాట్లాడి ఏ ఊకోరా పోయి ఊకో ఆటో డ్రైవర్ని ఊకోరా అంటాడు. ఇంత అహంకారమా? ఏంది నిజాం కాలమా లేకపోతే దొరవా? నువ్వు నీకు అర్థం కాదు. ఇంకా పాట సినిమాలకి చూస్తున్నావు ఎక్కువగా. ఆయన తప్పు చేసిండనుకో నీకున్న ఫిర్యాదు చెప్పు, నీకున్న ఆరోపణను చెయ్యి. కానీ పరుష పదాలను ఉపయోగించి సన్నాసి వీళ్ళు ఇంకా భాష గురించి మాట్లాడతారండి. వీళ్ళే ఇంకా భాష గురించి మాట్లాడతారు. అందుకే కొన్ని సందర్భాల్లో మేము కూడా మాట్లాడాల్సి వస్తున్న సందర్భాలు ఎందుకుంటాయి అంటే ఇటువంటి మాటలు చూసినప్పుడు అనాలనిపిస్తుంది. రాజకీయ నాయకులు భారతీయటువంటి పొజిషన్ ఉన్న వాళ్ళే కూడా పదవులు అనుభవించిన వాళ్ళు, కొన్ని ఉన్నతమైన పదవులు ఉన్న వాళ్ళు అందరూ కూడా ఈ రకమైన భాష మాట్లాడిన తర్వాత మనం వాళ్ళకి ఇచ్చే సమాధానంలో కానీ వాళ్ళు అడిగే ప్రశ్నలు ఆ రకమైన భాష లేకపోతే మనం చులకనైపోతామేమో అనిపిస్తుంది. ఒక కలెక్టర్ని పట్టుకొని సన్నాస్ అంటుండే కేటీఆర్. మరి ఆయన సన్నాసన్న పదానికి ఏంది మీ అభిప్రాయం అని ఒకసారి చెప్పండి కామెంట్ రూపంలో. సిరిసిల్ల కలెక్టర్ పైన నోరు పారేసుకున్న కేటీఆర్. వీళ్ళ నాటకాలు ఎన్ని రోజులు చూస్తాం? నేను అంత మంచోన్నేం కాదు. అతి చేస్తున్న కలెక్టర్లు పోలీసు అధికారులకు వడ్డీతో సహా చెల్లిస్తా. రేవంత్ రెడ్డి తాత దిగొచ్చిన వెంట్రిక కూడా పీకలేరట. సిరిసిల్ల కలెక్టర్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నోరు పారేసుకున్నారు. ఆయన సన్నాసి అంటూ తిట్ల పురాణం అందుకున్నారు. మంగళవారం సిరిసిల్లలోని బీఆర్ఎస్ భవన్లో మీడియాతో కేటీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా సిరిసిల్ల కలెక్టర్ పైన ఆయన మండిపడ్డారట. ఒక కాంగ్రెస్ కార్యకర్త వచ్చి కలెక్టర్ రూపంలో కూర్చున్నాడు. గిసొంటి సన్నాసులను తీసుకొచ్చి కక్షపూరితంగా రాజకీయం చేసే ప్రయత్నం. అంటే వీళ్ళ దృష్టిలో మంచోళ్ళు ఎవరంటే ఈ గడల శ్రీనివాసు డిఎంహెచ్ఓ ఉన్నాడు కదా, కేసీఆర్ రాగానే ఆయన కాళ్ళు మొక్కి సాష్టాంగ నమస్కారం చేసిన వాళ్ళ దృష్టిలో కలెక్టర్లు మంచోళ్ళు. లేదు అని అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో సమయంలో నిరుద్యోగులకు సంబంధించి ధర్నాలు చేసినప్పుడు వాళ్ళు అణచివేసేందుకు కుట్రలు పన్ని వాళ్ళ కాలి బూట్ల కింద నిరుద్యోగం నలిపిన వాళ్ళు వీళ్ళ దృష్టిలో మంచోళ్ళు. వెంకట్రామిరెడ్డి మరొక ఎంపీగా పోటీ చేసినాయని, సిద్దిపేట కలెక్టర్గా పనిచేసినాయని, రైతులని వరి వేస్తే ఊరి అన్నందుకు ఆయన మంచోడు. కేసీఆర్ రాగానే కాళ్ళు మొక్కినందుకు మంచోడు. డబ్బులు ఇచ్చిన వాళ్ళు మంచోళ్ళు. వీళ్ళు చెప్పినట్టుగా విన్నోళ్ళు మంచోళ్ళా? ఒకప్పుడు సిరిసిల్లకు సంబంధించి మనం చూస్తే కనుక సిరిసిల్ల నియోజకవర్గంలో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఒక మంత్రిగా ఐటీ శాఖ మంత్రిగా సిరిసిల్ల నియోజకవర్గం కేటీఆర్ పర్యటిస్తున్నారంటే కుటుంబాలని ఎత్తుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టేదట. కుటుంబాలే. ఈ విషయాలు ఏంది ఏం కథ అనేది మనము అక్కడ ఉండే కేకే మహేందర్ రెడ్డిని అడిగితే అర్థమవుతుంది ఏందనేది. ఆయన పెద్దగా రాజకీయంగా ఎవరి మీద పరజాలు ఉపయోగించి తిట్టేవాడు కాదు. చాలా ఏమంటారు సౌమ్యంగా ఉంటాడు. ఆయన దగ్గరికి పోయి కేటీఆర్ కథ ఏంది, కేటీఆర్ వచ్చినప్పుడు సిరిసిల్ల పరిస్థితి ఎట్లా ఉండేది అడుగుతూ చెప్తారు. అక్కడ భార్య భర్తల్ని పిల్లల్ని కూడా స్కూల్కి పోనీయకుండా తీసుకొచ్చి స్టేషన్లో పెట్టేదట. అయ్యా నేరెళ్ల బాధితుల సంబంధించినటువంటి అంశం తీసుకుంటే కేటీఆర్ సంగతి అర్థమవుతుంది. అంటే అట్లా నువ్వు చెప్పిన మాటలను పాటించి ప్రజలు అణిచివేయాలి, తీసుకొచ్చి స్టేషన్లో వేయాలి, బూట్ల కింద నిరుద్యోగులు నలిపేయాలి, మీ నాయన కాళ్ళు నీ కాళ్ళు మొక్కుతే మీ దృష్టిలో కలెక్టర్లు మంచోళ్ళా లేకపోతే సన్నాసులా? ఆ భాష ఏంది? ఎన్ని రోజులు ఇంకా ఈ అహంకారం చూపిస్తారు మీరు? ఎన్ని రోజులు కొనసాగుతారు ఇంకా మీ అహంకారం? ఇటువంటి సన్నాసి అని మాట్లాడుతుండే ఆయన మన నాయకులు సీదా మాట్లాడుతుంటే మీరు మా పార్టీ మారండి అని చెప్తుండట. గంత గొప్పోడు ఉన్నాడు ఇక్కడ కలెక్టర్. ఏమంటే అలా కలెక్టర్ అట వీళ్ళని పార్టీ మారమని చెప్తుండట. గంత గొప్పోడు ఉన్న కలెక్టరు. ఎన్ని రోజులు ఈ కలెక్టర్లు పోలీసు అధికారులు నాటకాలు మనం కూడా చూద్దాం. నేను అంత మంచోన్నేం కాదు. ఎవరైతే అతి చేస్తున్నారో కాంగ్రెస్ కార్యకర్తలా పనిచేస్తున్నారో వారికి వడ్డీతో సహా ఇస్తా. రేవంత్ రెడ్డి కాదు, వాని తాత వచ్చిన రేవంత్ రెడ్డినో వాడుబిడని మాట్లాడతాడు. ముఖ్యమంత్రి స్థానానికన్నా మీరు గౌరవం ఇవ్వాలి కదా. జేజమ్మ వచ్చిన సిరిసిల్లలో మీ వెంట్రిక కూడా పీకలేరని అన్నారట. తెలంగాణలో రేవంత్ రెడ్డి బండి సంజయ్ ఆర్ఎస్ బ్రదర్స్లా ఉంటున్నారని కేటీఆర్ విమర్శించారు. బీజేపీ నాయకత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రక్షణ కవచంలా ఉందని రేవంత్ మీద ఈగ వాలనీయకుండా కంటికి రెప్పలాగా సంజయ్ కాపాడుతున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి అభిమాన సంఘం అధ్యక్షుడు ఎవరంటే బండి సంజయ్ ఎద్దేవా చేశారు. హైడ్రా పేరుతో పేదల ఇండ్లు కూలగొడుతుంటే రేవంత్ మంచి పని చేస్తున్నాడని రఘునందన్ రావు కితాబిచ్చారు. సంజయ్ను కరీంనగర్ ఎంపీగా గెలిపించేందుకు రేవంత్ డమ్మీ క్యాండిడేట్ను పెట్టారు. రేవంత్ తానా అంటే బీజేపీ తందానా అంటుందని
ఈ రెండు పార్టీల భరతం పట్టాలని అన్నారు. రాష్ట్రంలో ఎక్కువ మంది పవర్లూమ్ కార్మికులు సిరిసిల్లోనే ఉంటే యూన్ బ్యాంక్ వేములవాడలో పెట్టారు. పుండు ఒక చోటు ఉంటే మందో చోట పెట్టినట్టుంది కాంగ్రెస్ వల్ల తెలివి అని విమర్శించారు. కేసీఆర్పై ప్రజలకు అమితమైన ప్రేమ ఉందని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 29న కరీంనగర్ నిర్వహించే దీక్షా దివాసం సక్సెస్ చేయాలని పార్టీ క్యాడర్కు పిలుపునిచ్చారు ఆయన. కేసీఆర్ అంటే ఒక మహావృక్షం. ఒకసారి మళ్ళీ కేసీఆర్ పొగుడుతూ వచ్చిండు. ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే తెలంగాణ యావత్ ప్రజానీకం, కేసీఆర్కి సరే ఆయన అనేక రకాల అక్రమాలు చేసినా, అవినీతి పాల్పడ్డా, లక్షల కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డాన్ని అనేక ఆరోపణలు వచ్చినా అంతో ఇంతో ఏదో ఒక కోసనన్నా కేసీఆర్కి తెలంగాణ అంటే కొంతో ఇంతో అభిమానం ఉంటుంది. ఎందుకంటే 20 ఏళ్ళు నటించలేడు కదా, ఉద్యమాల పేట 20 ఏళ్ళు నటించలేడు కదా, 1 సంవత్సరం 2 సంవత్సరం నటించి ఉంటుంటాడు. నటనలో కూడా కొంత స్వార్థం ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు ఆయన. ఆయనకి ఎంతో కొంత ప్రేమ ఉంటుంది. ఇంకా కూడా తెలంగాణ ప్రజానీకం అంటే కేసీఆర్ అంటే గౌరవం ఉంది. అందుకే మీరు గమనించండి, ఎప్పుడెప్పుడైతే కేటీఆర్ సెల్ఫ్గా ఆయన ఎదగలేకపోతున్నాడో, సెల్ఫ్గా ఆయన సంబంధించి సక్సెస్ కాలేకపోతున్నాడో, ప్రసంగాల్లో అక్కడ ఎక్కడైతే మీడియా సమావేశంలో ఆ ఎమోషన్ రాజేయలేకపోతున్నాడో అక్కడ కేసీఆర్ అనే ఒక స్పైస్ని, ఒక మసాలాని యాడ్ చేస్తున్నాడు. కానీ ఇంటర్నల్గా వాళ్ళ ఇంట్లో కుటుంబంలో జరిగేది ఏంటంట అంటే కేసీఆర్ని బయటికి రాకుండా చేసేటువంటి ఒక చర్య జరుగుతున్నదట. ఎందుకంటే అక్కడ కేసీఆర్ బయటకు వస్తే వాళ్ళు ప్రజలు మొత్తం కేసీఆర్ వెంట తిరుగుతారు, కేటీఆర్ పట్టించుకోరు, మళ్ళీ కేసీఆరే కావాలంటారు. ఉదాహరణ ఒక పార్టీ వెనుక ఉన్న కేసీఆర్ అంటే అభిమానం ఉన్నా కూడా కేసీఆర్ అనే పదమే లెజెండరీగా ఉంటుంది, కేటీఆర్ పడిపోతుంది. కాబట్టి మరి నెక్స్ట్ 5 ఏళ్ళు కూడా కేసీఆరే ఈ రకంగా లెజెండరీగా ఉండి కేసీఆరే మళ్ళా ఆయన వెంట తిప్పుకొని కేసీఆరే మొత్తం రూలింగ్ పర్సన్గా మారితే కేటీఆర్ అనే వ్యక్తి ఎప్పటికీ ఆ స్థానాన్ని అధిరోహించలేడు, ముఖ్యమంత్రి స్థానానికి ఎప్పుడు పోటీ పడలేడు. సో ఈ నేపథ్యంలో ఈయన అయిపోయింది, 10 ఏళ్ళు పరిపాలించినావు కదా, 10 ఏళ్ళు రాజకీయాల కోసం కొట్లాడినావు కదా, మంత్రిగా, కేంద్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు పరిపాలించినావు కదా, నువ్వు బయటకు వస్తే నీ స్థాయికి రేవంత్ రెడ్డితో కొట్లాడితే నువ్వు చిన్నోడు అయిపోతావు, లేకపోతే నువ్వు బయటికి రావద్దని చెప్పి నాయనను మచ్చిక చేసి, లేదు నేను రావాలనుకుంటున్నా, నేను కొట్లాడతా రేవంత్ రెడ్డితో, అవసరం ఉన్నప్పుడు ఎప్పుడో ఒకసారి బయటకు వచ్చి చెయ్యూపు నువ్వు అంతే అని చెప్పి మొత్తం మీద వైపుగా పార్టీని తిప్పుకునేందుకు, పార్టీ నాయకుల్ని, పార్టీ కార్యకర్తల వైపు తిప్పుకునేందుకు కేటీఆర్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నలో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ నిజానికి రూరల్ ఏరియాకి, ఓ గ్రామీణ స్థాయికి పోయి మనం కనుక కేటీఆర్ని, కేసీఆర్ని కనుక అడిగితే కేటీఆర్ని దాదాపు అంత పెద్దగా రిసీవింగ్ ఏముండదు, కేటీఆర్ గురించి పట్టించుకోరు కూడా. ఒక రకంగా చెప్పాలంటే చిన్న పిల్లగాళ్ళు ఎక్కడ చూస్తారు కేటీఆర్ని. ఇంకా ఆయన చాలా మెచ్యూర్డ్, చాలా ఇంటెలిజెంట్ కావచ్చు, ఆయన కంపెనీల దగ్గరికి పోవచ్చు, ఇంగ్లీష్ పటాపట మాట్లాడవచ్చు, హిందీ మాట్లాడవచ్చు, ఏమన్నా కావచ్చు. కానీ గ్రామీణ ప్రజలు మాత్రం అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు కేటీఆర్ని. ఇన్ఫ్యాక్ట్ హరీష్ రావుకి అంతో ఇంత ఉంటుంది. ఇంకా డెప్త్గా చెప్పాలంటే కవితకు అంతో ఇంత ఉంటుంది. ఎందుకంటే కవిత పేరు అక్కడిక్కడ బతుకమ్మలతోనో ఆతోనో ఈతోనో కనబడ్డది కాబట్టి. కానీ కేటీఆర్ ఏం చేసిండు? ఏ రోజు గ్రామీణ ప్రాంతానికి పోయిండు? ఏ రోజు ప్రభుత్వ స్కూల్ని సందర్శించిండు? లేకపోతే ఆయన పరంగా ఏ ఊర్లల్లో ఏ కంపెనీలు పెట్టుకొచ్చిండు? ఆయన ఎప్పుడు చూసినా రష్యా పోతా, అటు పోతా, ఇటు పోతా అని తిరుగుడు తప్ప గ్రామీణ ప్రజలకు ఎప్పుడు పోయిండు? సో అంతో ఇంతో కేసీఆర్ తర్వాత కవితకి, హరీష్ రావుకి అయినా స్కోప్ ఉంటుంది, కానీ కేటీఆర్కి అయితే స్కోప్ లేదు. సో కేటీఆర్ అది క్రియేట్ చేయడం కోసం ప్రతి దాంట్లో కూడా ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా అందులో వేలు పెట్టి మరి ఆయన కొంత ప్రజల్లో అటెన్షన్ పొందేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. ఆ అటెన్షన్లో భాగంగానే అప్పుడప్పుడు కొన్ని మాట్లాడుతున్నాడు. అది బూమరాంగ్ అవుతుంది, మనం చూస్తూనే ఉన్నాం. సో ఈ రకంగా కలెక్టర్ సన్నాసులనుడు, ఆటో డ్రైవర్ల వాళ్ళ ఉద్యమాల దగ్గరికి వాళ్ళని వారించుడు, ఇంకా కూడా ఆయన నేనే ఉన్నా, నా ప్రభుత్వం ఉన్నది అనుకున్న అపోహలు ఉన్నాడో, బహుశా ఏం రకంగా ఆలోచన చేస్తున్నాడో కానీ ఈ రకంగా మాట్లాడిన సిచ్యువేషన్ అయితే మనకు కనబడుతున్నది. కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా ఆయన లాక్ చేసే అవకాశం ఉన్నది. దానికి గవర్నర్ అనుమతి కావాలి. మరి గవర్నర్ అనుమతి కోసం వెయిట్ చేస్తున్నారు, లేదంటే ఇప్పటికే కేటీఆర్ని మాత్రం లోపలేసే అవకాశం ఉండేది.